నా పేరు శ్రీరామ్ శర్మ. వివాహం అయిన తర్వాత స్త్రీకి పిల్లవాడు కానీ పిల్ల కానీ పుడితే సదరు భర్త ఆ పిల్లవాడి తండ్రి అయిపోతాడు. ఆ పిల్లవాడి ఆలన పాలన పోషణ అన్నీ కూడా సదరు వ్యక్తే చూసి తీరాలి. అది అతని బాధ్యత అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విజయ్ బయాన్ ఒక మాట అన్నారు. వివాహం అయిన తర్వాత సదరు స్త్రీ సంతానం కలిగితే ఆ సంతానం బాధ్యత ఆమె భర్తదే. ఆ పిల్లవాడు అతనికి పుట్టినట్టే భావించాలి. ఆ పిల్లవాడి పోషణ అతనే చూసి తీరాలి అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఆ పిల్లవాడు అతనికే పుట్టాడని భావించాలి. ఆ పిల్లవాడి పోషణ బాధ్యత పూర్తిగా ఆ తండ్రే చూసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్కి ఫోర్స్ చేస్తే అది క్యాజువల్గా ఒప్పుకోకూడదు ఏ కోర్టు కూడా అని గౌరవ సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పడం జరిగింది. పిల్లవాడి మంచి చెడులు, ఆ పిల్లవాడి వెల్ఫేరు ఆ తండ్రే చూసి తీరాలని గౌరవ సుప్రీంకోర్టు తమ తీర్పులు చెప్పడం జరిగింది. పిల్లవాడి బాధ్యత ఆ తండ్రే చూసుకోవాలి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనుసరించి సెక్షన్ 112 ఆ పిల్లవాడి అతనే పుట్టినట్టుగా ఆ పిల్లవాడు అతనికే పుట్టినట్టుగా భావించాలి అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.